తులం బంగారం ఎంతున్నదోల్లా లచ్చకు ఇటు అటు ఉన్నదా? అసలు ఈ కాలంలో బంగారం కొనుడు కూడా కష్టమే కొడుతుంది. ఓ 2 తులాలు కొనుక్కొని పెట్టుకుందామని 2 ఏళ్ల సంద అనుకుంటాన్నా. రేటు పెరుగుతూనే ఉన్నది కానీ ఇక నాకైతే కొనుడైతేనే లేదు. ఒక్క తులం బంగారానికే ఏండ్లకేండ్ల ఆలోచిస్తాం. అసంటిదల్లా కొందరున్నారు తులం కాదు 2 తులాలు కాదు 18 కిలోల బంగారాన్ని ఒక్క రాత్రిని సంపాదించరు కాదు. అరే అవంటే మరి వాళ్ళు ఏం చేసిరు కావచ్చు, గట్లెట్లా కమాయించిరు, ఏదో మళ్ళీ కరుచుకుని రాండి. ఇదే సూర్యాపేటలున్న బంగారం దుకాణం. సాయి సంతోషి జ్యువెలర్స్ అట చాలా ఫేమస్. అందుకే దొంగలకి దుకాణం మీద కన్నుబడ్డది కావచ్చు. అందుకే దుకాణంలోకి వెళ్ళి 18 కిలోల బంగారాన్ని ఎత్తుకపోయిరోల్లా. అవును, అచ్చరాల 18 కిలోలు. ఇక చెప్పురి కథ. కిలో బంగారం ఉంటేనే కరోడు పాతులు అనుకుంటాం. అసంటిది దొంగలు రాత్రికి రాత్రే 18 కిలోల బంగారం ఎత్తుకపోయారంటే వామ్మో, చెప్తుంటే నాకే చక్కెర వచ్చినట్టు అవుతుంది. ఇక ఈ దుకాణ పైనకు ఇంకెట్లా అనిపించిందో ఏమో పాపం. అయితే దుకాణం వెనక దిక్కు బాత్రూమ్లు ఉన్నాయట. ఆ బాత్రూమ్ గోడలను గొలిచి అందులోకెళ్ళి దూరి అటుకెళ్ళున్న షట్టర్ను గ్యాస్ కట్టర్తోని గోషపడేసిరు. దర్జాగా లోపలికి పోయి దుకాణంలో ఉన్న బంగారాన్నంతా పోతం పెట్టిరు. 18 కిలోల బంగారం 22 లక్షల రూపాయల నగదు కూడా ఎత్తుకపోయిరట. ఆ దొంగల కగ్గి వెట్ట వాళ్ళ దావుడల దగ్గర వాడ గింతగనం బంగారం ఎత్తుకపోయిరంటే వాళ్ళు ఎన్నాళ్ళ బట్టి దుకాణం మీద కన్నేసిరో, ఎంతగనం ప్రాక్టీస్ చేసిరో కదా. తెల్లారి బంగారం సేటు దుకాణానికి వచ్చి చూసే వరకల్లా దాని అవతారం ఇట్లా అయిపోయింది. లోపలున్న బంగారం అంతా మాయమైపోయింది. పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళొచ్చి యోగిట్ల షేకింగులు గిక్కింగులు ఎత్తాళ్ళు. దొంగల కోసం దేవులు ఆడుతున్నట్టు. ఇప్పుడు వాళ్ళు ఎంత దూరం పోతారు పాటు ఇవాళ రేపో దొరుకుతారు. కానీ మరి ఎత్తుకోయిన బంగారం అంతా దొరుకుతుందా అని చూస్తారు కావచ్చు.